దాన్ని తీసుకోవడం చాలా సులభం, కానీ నిలబెట్టడమే ఎంతో కష్టం. అలాంటిది మాకు ప్రాణమైన మనిషికి నువ్వు ప్రాణదానం చేశావు. అందుకే చెప్తున్నానమ్మా, నీకు మాకు ఇక నుంచి రక్త సంబంధం ఉంది. వదినా, హాస్పిటల్లో చాలా మంది రక్తం ఇస్తారు. అంత మాత్రాన అనుబంధాన్ని కలిపేసుకోవడం ఎందుకు చెప్పు? థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కదా. చూడుదినా, థ్యాంక్స్ అని చిన్న మాట చెప్పి పొందిన సహాయాన్ని మర్చిపోకూడదు. తను చేసిన సహాయమేంటో మాకు తెలుసు కాబట్టే ఆ అమ్మాయిని అందరం అంత గొప్పగా చూస్తున్నాం. ఇందులో నీకొచ్చిన ఇబ్బందేముంది? చెల్లెమ్మ, మహీ సంగతి తెలియందేముంది? నోటికేదొస్తే అది మాట్లాడేస్తుంది. ముందు వెనక ఆలోచించకుండా ఇలాగే మాట్లాడేస్తుంది. మహీ, ఏది ఏమైనా గాని ఆ అమ్మాయి చేసిన పని చాలా గొప్పది. అమ్మా షమి, నీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వెళ్ళొస్తానండి. వచ్చావు కదా, అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాం. భోంచేసి వెళ్ళండి. మరోసారి వచ్చి తప్పకుండా భోజనం చేస్తాను. మీ పెళ్ళికొచ్చి పెళ్లి భోజనం తిని వెళ్తాను. వస్తాను. అమ్మా ఆగమ్మా, మెల్లిగా మామయ్య. అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నీ ఇల్లే అనుకో. తప్పకుండా రామ్మా. అలాగే తాతయ్య, వస్తాను. సరే అమ్మా. మంచిదమ్మా. అంకుల్, అంకుల్, అంకుల్. ఏంటమ్మా? అరే ఏమైందమ్మా? ఆపమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. ఆపమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. అరే అమ్మా, ఏంటమ్మా, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ మీ వాళ్ళని చూసావా? వాళ్ళకి నా మీద ఎంత అభిమానం ఉందో ఇప్పటికీ వాళ్ళు నా గురించి ఎలా ఆలోచిస్తున్నారో నేను చూశాను అంకుల్. ఏంటమ్మా, ఏంటి నీ పిచ్చి ఆనందం? మీ వాళ్ళు నీ గురించి ఒక్క మాట అనేసరికి ఇంతలా మురిసిపోతున్నావు. కానీ వాళ్ళ కంటికి కనపడటానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఎందుకమ్మా? నువ్వు బతుకున్నావని తెలిస్తే వాళ్ళు ఇంకా ఆనందిస్తారు కదా. ఈ అజ్ఞాతవాసం ఎందుకు? లేదంకుల్, చెప్పాను కదా, నేను దూరంగా ఉంటేనే వాళ్ళు బాగుంటారు. నేను ఆ ఇంట్లో ఉంటే నా గురించే ఆలోచిస్తారు. వర్ష నా జీవితాన్ని నిలబెట్టడానికి తను ఒంటరిగా మిగలడానికైనా ఇష్టపడుతుందేమో కానీ వంశీకి దగ్గరవ్వడానికి మాత్రం ఒప్పుకోదు. బోయవాడు వాల్మీకి అయ్యాడు అంటే అది పురాణం అనుకున్నానమ్మా. కానీ ఒకప్పుడు అందర్నీ బాధపెట్టిన నువ్వు ఇప్పుడు వాళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావంటే ఆ పురాణమే ఈరోజు నా కళ్ల ముందు కనిపిస్తోందా అన్నట్టుంది. నీ వాళ్ళ గురించి నువ్వు ఇంతలా తప్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనేం చేసినా సరే నా తప్పులకి ప్రాయశ్చిత్తం ఉండదు అంకుల్. కానీ నా చెల్లెలు ఆనందంగా ఉండాలంటే వంశీ జీవితంలోకి వెళ్ళాలి. అది జరిగిన రోజే నేను చేసిన పాపాలకి కొంతైనా నిష్కృతి ఉంటుంది. అందుకే ఇంత దూరంగా ఉంటూ వాళ్ళ కంటికి కనపడకుండా తిరుగుతూ వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. ఈరోజు అనుకోకుండా నేను ఎవరి గురించైతే తప్పుగా మాట్లాడానో, ఎవరినైతే అవమానించానో, ఎవరి మీదైతే నిందలు వేశానో ఆ మహా వ్యక్తికి రక్తం ఇచ్చే అవకాశం వచ్చింది అంకుల్. మా తాతయ్యకి నా రక్తాన్నిచ్చే ఒక మంచి అవకాశం నాకు వచ్చినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడ వాళ్ళంతా బాగున్నారు. వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. పోనీలే అమ్మా, నీ వాళ్ళు బాగున్నారు అన్నప్పుడే నువ్వు ఇంత బాగుంటున్నావు. తప్పకుండా నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. దానికి ఎంతో సమయం ఉండదు. తొందరలోనే అన్నీ అవుతాయని నేను నమ్ముతున్నాను. మీ మాట నిజమే అయ్యి అదే జరిగితే అంతకు మించిన ఆనందం నాకింకొకటి ఉండదు అంకుల్. ఏంటి తాతయ్య ఇది?
మేము అంత పరాయి వాళ్ళమైపోయామా? ఇంత జరిగితే కనీసం మాకొక్క మాట కూడా చెప్పలేదు. ఏంటమ్మా ఆ మాటలు? నన్ను తాతయ్య అని పిలిచిన మొదటి మనిషివి నువ్వు. నాకు సొంత మనవరాళ్ళిద్దరున్నా నువ్వే నాకు పెద్ద మనవరాలివి. నిన్ను వేరుగా ఎందుకు చూస్తాను తల్లి? మరి మాకు మాట చెప్పుంటే హాస్పిటల్కి మేము వచ్చేవాళ్ళం కదా తాతయ్య. ఇలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి రాణి ఎంత బాధపడింది. అదేం లేదు రాధ, మేము ఊరు నుంచి వస్తుంటే అనుకోకుండా అలా జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని అందరికీ చెప్పి అనవసరంగా ఎందుకు కంగారు పెట్టడం అని ఇంట్లో కూడా చెప్పలేదు రాధ. నాకేదన్నా అయితే మీరందరూ తట్టుకోలేరని నాకు తెలుసు. కానీ శంకర్, పూర్ణ నా దగ్గరే ఉన్నారు. మిగిలిన వాళ్ళకు కూడా చెప్పి ఎందుకు భయపెట్టమని నేనే వద్దన్నాను. ఏంటి తాతయ్య, మీ స్నేహితుడు, మీ చెల్లెలు మీ దగ్గరే ఉన్నారు. మరి మీ మనవరాలిని నేను కూడా మీతోనే ఉండాలి కదా, అది మాత్రం గుర్తుకు రాలేదా? లేదమ్మా, ఈ మనవరాలకి నేనేమీ చెప్పకపోయినా ఇంకో మనవరాల్లాంటి మరో మనిషి కూడా రక్తదానం చేసి ఈ ప్రాణాన్ని నిలబెట్టారమ్మా. మనవరాల్లాంటి మరో మనిషా? ఎవరు తాతయ్య? నాకు బ్లడ్ అవసరమని హాస్పిటల్లో చెప్పారంట. కానీ బ్లడ్ బ్యాంకులన్నీ స్ట్రైక్ అంటే అప్పుడు మన వర్ష ఇచ్చిన ఆలోచన కళ్యాణికి గుర్తుకొచ్చి సోషల్ మీడియాలో బ్లడ్ అవసరమని మెసేజ్ పెట్టారంటమ్మా. మనవరాలైన వర్ష వచ్చి ఎలాగూ నాకు రక్తం ఇచ్చింది. కానీ తన స్నేహితురాలు ఒక అమ్మాయిది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అవడంతో ఆ అమ్మాయి కూడా నాకు బ్లడ్ డొనేట్ చేయడంతోనే నేనింత త్వరగా కోలుకున్నాను. ఆ అమ్మాయి ఎవరు? నిజంగా చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రాణాల మీదకి వస్తుందంటే నాకెందుకని వదిలేస్తున్నారు. అలాంటిది ఎక్కడో వార్త చూసి వచ్చి రక్తాన్నిచ్చిందంటే నిజంగా అమ్మాయి గ్రేట్. అవునమ్మా, అందుకే తనని కూడా నా మనవరాలంటున్నాను. ఇలా నా గురించి ఆలోచించే మీరందరూ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి మమ్మీ, అక్కడ సూర్యం బాబాయిని చూడ్డానికి రాణి వాళ్ళొచ్చారు కదా, వాళ్ళకి కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా నన్నెందుకిలా లోపలికి తీసుకొచ్చావు? అతిథి మర్యాదలు చేయడానికి వాళ్లే మనకు కావాల్సిన వాళ్ళు కాదు, ఆ సూర్యంకి కావాల్సిన వాళ్ళు. ఈ కొంపలో చిచ్చు పెడుతున్న వాళ్ళు. వాళ్ల గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు. ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు? ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం కాఫీ టీ ఇవ్వడం మర్యాద కదా, అది కూడా పాటించకపోతే ఎలా? అయ్యో, నువ్వు మర్యాద గురించి ఆలోచిస్తున్నావు. నేను మట్టి పాలైపోతున్నా నీ కొడుకు బతుకు గురించి ఆలోచిస్తున్నాను. అది నీ బుర్రకెక్కటం లేదా? అసలు ఇప్పుడేమైందని మమ్మీ? నా కొడుకేంటి, తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది, వాడికొచ్చిన నష్టమేముంది? చూడు, కూర్చుని తింటే తరగదు అనుకుంటే అది మన భ్రమ అవుతుంది. ఆస్తులు పెంచుకుంటూ పోవాలి కాని పంచుకుంటూ పోకూడదు. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో జరుగుతున్నది అదే. నాకేం అర్థం అవ్వట్లేదు మమ్మీ, కాస్త అర్థమయ్యేలాగా చెప్పు. ఈ ఇంట్లో సూర్యం వచ్చి కూర్చున్నాడు. మీ మావయ్యకి, అత్తయ్యకి ఆ సూర్యం చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం. వర్ష చాలా తెలివిగా ఆ సూర్యానికి బ్లడ్ ఇచ్చి కాపాడింది. దాంతో అది దేవతై చచ్చింది. దానికి తోడు ఈ ఇంట్లోకి ఇంకో దెయ్యాన్ని కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ ఎటు దారి తీస్తాయో నాకు అర్థం కావటం లేదు. మాట్లాడడంలో కూడా కొంచెం అర్థం ఉండాలి మమ్మీ. ఆయనకి బ్లడ్ అవసరం వస్తే ఇచ్చింది. సమయానికి ఎవరైనా బ్లడ్ డొనేషన్ కావాలంటే ఇస్తారు కదా, అందులో భూతద్దం పెట్టి వెతకడానికి ఏముంది? నీకన్నీ అలాగే కనపడతాయి కానీ జరగబోయేదేంటో నాకు మాత్రమే తెలుస్తుంది. నో కర్మ, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఏమైంది మమ్మీ? ఎందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నావు? నీ కొడుకు నా చేతిని కాల్చేసినా నేనెందుకు కోరుకున్నాను? వాడు బావుండాలనే కదా. ఆ దేవుణ్ణి నేనేం కోరుకున్నానో తెలుసా? ఈ ఆస్తులన్నీ నా మనవడికి చెందాలి అని.
అంతేకాని ఎవరో దారిని పోయే రాణి చెల్లెలైనా ఆ వర్షాకి దక్కాలని కాదు, నా కూతురు కొడుక్కి దక్కాలని. ఈ ఆస్తికి వారసుడు ఈ ఇంటి పేరు నిలబెట్టేవాడు బన్నీ. అలాంటి వాడికి కాకుండా ఈ శంకర్ పూర్ణ కలిసి ఆ సూర్య మాటలు విని మొత్తం వర్షాకే దారాదత్తం చేస్తారు. అందుకే కదా ఆ రాణి కూడా తెలివిగా ఇక్కడ పావులు కదుపుతోంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నా. అంతవరకు నేనెందుకు రాణిస్తాను? అలా జరగనివ్వను. ఇలా నీలో నువ్వు ఆవేశపడితే కుదరదు. ఈ ఇంట్లో నుంచి ముందు వర్షాన్ని పంపించాలి. చూసావు కదా, ఎవరో వచ్చి రక్తం ఇవ్వగానే నీకు నాకు రక్త సంబంధం ఉంది, నువ్వు కూడా ఈ ఇంటి మనవరాలివే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి రావచ్చని చెప్పారు కదా. అలాగే ముందు ఈ వర్షాకి కూడా అలాగే చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఈ ఇంట్లో అది పాతుకుపోయింది. ఇప్పుడు ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది అంటే చివరకు నీకు మిగిలేది చెప్పే. అది తెలుసుకో. మమ్మీ, ఇప్పుడేం చేయమంటావ్? చేయడానికేముంది? ఏం లేదు. ఏం చేసైనా సరే, ఎంత గొడవ పెట్టైనా సరే ఆ వర్షాన్ని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. ఈ విషయంలో అన్నయ్యని వదిన్ని నువ్వు ఎదిరించాలి. సూర్యం అడ్డుపడుతున్నా నువ్వు వినిపించుకోకూడదు. వర్ష మనవరాలని వాళ్ళు చెప్పడమే తప్ప ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి దాన్ని పంపించే ఏర్పాట్లు నువ్వు చెయ్యి. అప్పుడే ఈ ఆస్తి మొత్తం నీ కొడుక్కొస్తుంది. లేదంటే మీరిక్కడి నుంచి ఒట్టి చేతులతో అమెరికాకి వెళ్ళాలి. అక్కడ మీరు సంపాదించింది మాత్రమే నీకివ్వాలి. తాతగారి ఆస్తి మొత్తం దారాదత్తం చేయడానికి ఆ సూర్యం, రాణి, వర్ష ఈ ఇంట్లో పన్నాగం పన్నుతున్నారు. అది నువ్వు తెలుసుకో. ఏంటి సార్, మాట్లాడాలి రమ్మన్నారు? నువ్వు నీ వాళ్లతో ఉన్నావు, నీ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నావని ఎన్నో ఊహించుకున్నాను వర్ష. సీతగా నా దగ్గరున్నప్పుడు నీలో ఆనందం కనిపించేది. వర్షగా ఇప్పుడు నీ వాళ్లతో నువ్వు ఉన్నా కూడా నీలో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. ఎందుకో ఏంటో నేను తెలుసుకోవచ్చా? నేను నా వాళ్లకు దూరంగా ఉండి అజ్ఞాతవాసాన్ని గడిపింది నా వాళ్ళందరూ బావుండాలని, మరీ ముఖ్యంగా మా అక్క జీవితం నిలబడాలి అని. అక్క జీవితాన్ని నిలబెట్టలేకపోవడమే కాదు, తను ఎప్పటికీ చూడలేని పరిస్థితికి నేనే కారణమవుతానని ఎప్పుడూ ఊహించలేకపోయాను. లేదు వర్ష, నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. సమంత తన కోపంతోనే తనని తానే బలి తీసుకుంది. ఏ వ్యక్తి అయినా సరే మితిమీరిన ఆలోచన కానీ శృతిమించిన కోపం కానీ జీవితాన్ని నాశనం చేస్తుందన్న సంగతి సమంత తెలుసుకోలేకపోయింది. దూరమైన వ్యక్తి గురించి అలా మాట్లాడకండి. మా అక్క లేదు అన్న బాధని నేను ఎప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళిపోయిన వ్యక్తులు ఎప్పటికీ తిరిగిరారు, ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతారు. అలాని వాళ్ల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఆపేసుకోవాలనుకోకూడదు. నా సంగతే తీసుకో. ఉమని నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నాకు దూరం అయితే ఒక జీవితం లేదనుకున్నాను. కానీ తర్వాత ప్రియా కోసం బతకాలని నిర్ణయించుకున్నాను. ప్రియా నిన్ను అమ్మా అని పిలుస్తుంటే తనకొక మంచి తల్లిని అందించాలనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. మీ ప్రేమ తెలిసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మరి ఆ ప్రేమని గెలిపించాలి కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నువ్వు తెలుసుకోలేని అమాయకురాలివని నేను అనుకోవడం లేదు. వంశీ ఒంటరిగా ఇప్పటికీ బాధపడుతున్నాడు. నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు. నిజమైన ప్రేమ బాధతో ముగియకూడదు. మీరిద్దరూ ఒకటైనప్పుడే ఆ ప్రేమకి ఫలితం ఉంటుంది, మీ జీవితం కూడా బాగుంటుంది. అందుకే నువ్వు వంశీని పెళ్లి చేసుకోవాలి. నేను కోరుకుంటుంది అదే. ప్లీజ్ సార్, మీరు నాతో మాట్లాడాలనుకున్నది ఇదే అయితే ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. అక్క లేదు అన్న బాధ నుంచి నేను ఇప్పటికీ బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు నా జీవితం గురించి, నా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను.
చెప్పాను కదా వర్ష, వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు. కేవలం ఊహల్లోనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పులేదు, వాళ్ళుంటే బాగుండేది అనుకోవడంలోనూ తప్పులేదు. కానీ మన జీవితంలో ఎలాంటి సంతోషం ఉండకూడదనే నిర్ణయం తీసుకోవడం మాత్రం తప్పు అంటున్నాను. నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న వంశీకి నువ్విలా దూరంగా ఉండడం మంచిది కాదు అంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో. లేదండి, ఇప్పుడు నేనేది ఆలోచించే పరిస్థితుల్లో లేను. చెప్పాను కదండి, నేను మానసికంగా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఇలాంటప్పుడు ప్రేమ పెళ్లి అనే మాటలు నేను వినలేను, భరించలేను. అది కాదు వర్ష, అసలు నా మాట. మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది. మీ స్నేహితుడి గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను నా అక్క సమంత గురించి ఆలోచిస్తున్నాను. వంశీ బాధను చూసి మీరు నాతో మాట్లాడాలి అనుకున్నారు, కానీ అక్క ఈ లోకంలో లేదు అన్న బాధ నా గుండెల్ని దహించేస్తుంది. ఆ బాధలో ఉన్న నేను ఏది అర్థం చేసుకోలేను. వర్ష, నువ్విలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను వర్ష. నిన్నొక మంచి స్నేహితురాలిగా చూస్తున్నాను. నిన్ను వంశీని కలిపి మీ జీవితాన్ని నిలబెట్టే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్లి చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం అమ్మా, తాతయ్య చాలా మంచివారు. అలాంటి ఆయనకు కూడా శత్రువులుంటారని జరిగిన సంఘటనలు చెప్తున్నాయి. కానీ సమయానికి ఆయన ప్రాణాన్ని కాపాడటానికి వర్షాన్ని కాకుండా ఇంకో అమ్మాయిని కూడా నువ్వే పంపించావు. తాతయ్యని ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నావు. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండేలా నువ్వే చూడు తల్లి. ఓం సంరాజంచ విరాజంచ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్యాముకేతయామాసముజామసే మానో హింసేజ్జాతవేదో కామశ్వంపురుషం జగతో విప్రదగ్నాగహి శ్రియామా పరిపాతయా ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. ఓం క్షత్రస్రాజావృణో రాజः నక్షత్రాణాగం శతవిశిష్టः తౌ దేవేభ్యः కృణతో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠితः. అక్క నమస్కారం. అక్క నేను మీకు తెలుసా? బాగా తెలుసక్కా. ఇంతకు ముందు నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే, మరి నేనెలా తెలుసు? నేను మాత్రం మిమ్మల్ని చాలాసార్లు చూశానక్కా. నేను సమంత ఫ్రెండ్ని. ఒకప్పుడు నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ఇప్పుడు క్షమాపణ అడగడానికి వచ్చాను. అవునా? నువ్వేం తప్పు చేశావమ్మా? అదే అక్క, ఆ రోజు సాంబార్లో సమంత బల్లి వేసినప్పుడు నేనక్కడే ఉన్నాను. సమంత చేస్తున్నది తప్పు అని తెలిసినా చెప్పకుండా నోరు మూసుకొని ఊరుకున్నాను. అలా మీకు ద్రోహం చేశాను. తర్వాత చాలాసార్లు ఆ దుర్మార్గురాలైన సమంత మీ విషయంలో ఎన్ని పాపాలు చేసినా వాటన్నింటికి నేను సపోర్ట్ చేశాను. మీరు కష్టపడుతుంటే మేం నవ్వుకున్నాం. ఇదంతా నేను చేసిన తప్పే కదక్కా. అందుకే ఇప్పుడు ఆ తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. ఏది ఎవరూ కావాలని చేయరు కదమ్మా, కోపంలో చేసి ఉంటావు. అయినా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లేదక్కా, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మీ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలనుంది. ఆహా, ఆ దుర్మార్గురాలైన సమంత ఇంత పాపానికి కారణమైంది. దాన్ని కొరడాతో కొట్టినా తప్పులేదక్కా. కాళ్ళు చేతులు కట్టేసి ఏ నూతిలో తోసేసినా కూడా అది చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. తప్పమ్మా. మన నుంచి దూరం అయిపోయిన మనిషి గురించి అలా మాట్లాడకు. నాకు సమంత మీద ఏ కోపం లేదు. నువ్వు సమంత స్నేహితురాలువని చెప్తున్నాను. ఆ రోజు జరిగిన దానికి
క్షమాపణ చెప్పావు కదా, అది చాలమ్మా. అంతేకాని సమంత గురించి నువ్విలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అదేంటక్కా, మీ విషయంలో అంత పాపం చేసిన మనిషి మీద మీకు కోపం రాలేదా? తను తెలియకుండా మా మీద కోపాన్ని పెంచుకుందమ్మా. నా చెల్లెలు తనకేదో ద్రోహం చేస్తుంది అనుకుంది. కాని మా వర్ష తన గురించి ఆలోచించిందని తను తెలుసుకోలేకపోయింది. ఇదంతా సమంత కావాలని చేసిన పని కాదు, కోపంలో చేసిన పనని నేను అర్థం చేసుకోగలను. మరి మీరు జైల్లో పెట్టించారని మీ విషయంలో ఎన్నో గొడవలు పెట్టింది కదా. ఆ రోజు తప్పు సమంతదే అయినా మీరు తప్పు చేశారని నిందలు వేసింది. అందుకు కూడా మీకు కోపం రాలేదా? చూడమ్మా, తను అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల. చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదమ్మా. అలాంటి స్నేహితులతో ఉండటం తన తప్పని తెలుసుకోలేకపోయింది. నిజానికి ఆ రోజు సమంత అక్కడుందన్న విషయం నాకు తెలుసుంటే నేను కంప్లైంట్ ఇచ్చేదాన్నే కాదు. కానీ నాకు తెలియకుండా జరిగింది. ఆ విషయం సమంతకి తెలియదు కాబట్టి తన మీద కోపాన్ని పెంచుకుంది. కానీ నాకు తన మీద ఎలాంటి కోపం లేదు. మీరు ఎంత గొప్పవాళ్ళక్క. మీ గొప్పతనం ఆ సమంత తెలుసుకోకుండా వెళ్ళిపోయింది, అందరికీ దూరమైపోయింది. ఇప్పుడు తెలుసుకున్నా ఏమీ చెయ్యలేక నా ద్వారా ప్రాయశ్చిత్తం అడిగేలా చేసుకుంటుంది. చేసిన తప్పుని తెలుసుకోవడం కన్నా పెద్ద ప్రాయశ్చిత్తం లేదు. దానికి ఎవరినీ క్షమాపణ అడగక్కర్లేదు. సమంత అక్కగా తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటాను. వస్తానమ్మా. స్వప్న, నువ్వు వర్ష దగ్గర నుంచి ఆస్తి పేపర్లు తీసుకున్నావా? నేను తీసుకోలేదు మావయ్య, తానే నాకిచ్చింది. తనిస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావు? నేను నా మనవరాలికి రాసిన ఆస్తిని నువ్వెందుకు తీసుకున్నావు? వర్ష అన్న పేరు ఉంటే సరిపోతుందా? ఎవరు చెప్పారు నీకు తన నా మనవరాలు కాదని? కానీ దానికి సాక్ష్యం ఉందా? అది మీరు చూపించగలరా? నా ఇంటికొచ్చి నన్నే సాక్ష్యం అడుగుతున్నావా? ఇది మీ ఇల్లు కాదు మావయ్య,